యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా అన్న, ఒక ఫ్యాన్ అయితే మనం ఎలా అయితే ఫీల్ అవుతాం స్క్రీన్ మీద, అది నేను నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, మనం ఈ స్టార్ హీరోస్ని ఎంతగా అభిమానిస్తామో అది మనం ఎప్పుడు చెప్పలేదు. ఐ మీన్ మనల్ని ఎవరు చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు, సినిమా అభిమానులు, సినిమా పిచ్చోళ్ళు అని చెప్పేసి. సో అభిమానం అనేది వెలగట్టలేనిది, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అభిమానం అనేది. ఒక స్టార్ హీరోకి ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి నిజంగా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అన్న. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చాలామంది స్టార్ హీరోస్ ఫ్యాన్ అయి ఉంటారు. సో స్క్రీన్ మీద వాళ్ళ హీరోని చూసుకొని ఎలా అయితే ఫీల్ అవుతారో అలా ఉందన్న సినిమా మాత్రం ఒక ఫీల్ గుడ్ సినిమా అన్న. అందరూ చూడాల్సిన సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్ సినిమా అన్న. ఇది కొన్ని సీన్లు అయితే నిజంగా ఏడిపించారన్న. ఆ ఎమోషనల్ అయితే నిజంగా ఎవరైనా స్టార్ని హీరోని అభిమానిస్తే వాళ్ళు కనెక్ట్ అయింది సినిమా. పిచ్చిగా ప్రేమించే వాళ్ళకి అనుమతి. స్టార్ అన్న సాంగ్స్ గురించి చాలా చెప్పాల్సింది. అన్ని సూపర్ డూపర్ హిట్ అయినాయి సాంగ్స్. రిలీజ్కి ముందే అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయినాయి. సినిమా కూడా చాలా హిట్ అన్న సినిమా, అందరూ చూడాల్సిన సినిమా అన్న. అన్న చాలా ఇంప్రెసివ్గా వేశాడు రామ్ అయితే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఫ్యాన్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో అలానే బిహేవ్ చేస్తాడు అన్న రామ్ పోతినేని అయితే. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రామ్ పోతినేని యాక్టింగ్తో కట్టిపడేశాడు జనాల్ని. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఉందన్న. హీరోయిన్ చాలా బాగుంది స్క్రీన్ మీద, పాటలు కూడా చాలా బాగున్నాయి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాటలకు పరిమితం చేస్తారు, కానీ ఈ సినిమాలో హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరే సినిమా ఎండ్ వరకు నడుస్తుంది అన్న సినిమా అయితే. ప్లస్ అంటే అన్ని ప్లస్లేనన్నా. ఒక ఫ్యాన్గా మనం చెప్పాలంటే మన హీరోయిన్ ఎంత బాగొచ్చు, మనం ఎంత ఆరాధించవచ్చు, అదే మన ప్లస్. మైనస్ గురించి చెప్పాలంటే సినిమాలో ఏం లేదని చెప్పాలంటే. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందని మైనస్ మనం చెప్పలేం కదన్నా. అలా ఉంది సినిమా అయితే. బాగుందండి. రామ్ యాక్టింగ్ బేసికల్లీ సాంగ్స్ అండ్ ద వే హీ యాక్టెడ్. కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇట్స్ అ కంబ్యాక్ ఫర్ రామ్ యాక్చువల్లీ. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అన్నారు కదా, అంటే ఫ్యాన్స్ ని ఉద్దేశించి చేశారా? అట్లానే ఉంది సినిమా కూడా. చాలా మంది యూ కెన్ సే అవుట్ ఆఫ్ 5 వీ కెన్ గివ్ 4.5. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సీన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. లేదు, ఎక్కడ లేదు. ట్యాగ్ లైన్ కి ఇస్ అప్ టు ద మార్క్ యాక్చువల్లీ. ఎనర్జెటిక్ స్టార్ కి రేటెడ్ ఎగ్జాక్ట్ హిట్ పడిందా రామ్? పడింది. బాగుంది. హీరో యాక్టింగ్ నచ్చింది, సాంగ్స్ బాగుంది. హైలైట్ అంటే ఉపేంద్ర రామ్ సీన్స్ రియాలిటీ అని చెప్పలేం, ఒక 90% మ్యాచ్ అవుతుంది. సో దీనికి ఉపేంద్ర గారు కరెక్ట్ అని అనిపించింది. అంటే చాలా మంది ముందు వేరే స్టార్స్ తో ఎవరితో తీయచ్చు కదా అని అన్నారు కదా. అన్నారు, బట్ ఇక్కడ తీస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కదా, మన ఫ్యాన్స్ మళ్ళీ కొట్టుకుంటారు, అందుకని వేరే సెట్. రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే బాగుంది. లాస్ట్ సినిమాలు కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు కదా, ఇప్పుడు హిట్ కొట్టారు. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో తన స్కోప్ ఉంది, బాగుంది. సో ఆంధ్రాకి తాలూకా ఆంధ్ర తెలంగాణలో ఎలా ఆడితే బాగుంది, బాగా ఆడింది. అలా ఏం లేదు, సినిమాలా ఉంది కదా, అలా ఏం లేదా? అలా ఏం లేదు. కంబ్యాక్ అట్లా ఏం లేదు, జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. నేను ఆంధ్ర నుంచి జస్ట్ అసలు ఎలా ఉందో చూద్దామని. హైలైట్స్ ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఆర్ హైలైట్స్? సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కోసమే మళ్ళీ వెళ్ళచ్చు. బ్రో ఎట్లుంది బ్రో సినిమా? బాగుంది భయ్య. ర్యాపోకి మంచి కంబ్యాక్ ఇది. ఒకప్పుడు నేను శైలజ సినిమా అప్పుడు పడిపోయాడు, రామ్ పని అయిపోయింది అన్నారు. మళ్ళీ నేను శైలజతో మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ హిట్లు కొట్టాడు, వరుసగా 3 ఫ్లాపులు పడ్డాయి. ఇది వారియర్, స్కంద, మన డబుల్ స్మార్ట్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా విసిగిపోయారు, ఏంటన్నా నువ్వు మాస్ సినిమా చేసిన వర్కౌట్ అవ్వట్లేదు, మళ్ళీ క్లాస్ ఫామ్లోకి వచ్చాయని చెప్పి చాలా ఫ్యాన్స్ కూడా జెన్యున్గా అడిగారు. సో రామ్ గారు అది విన్నారు, ఆలోచించారు, మంచి సబ్జెక్ట్ అయితే వచ్చారనమాట. సో డైరెక్టర్ గారు కూడా మంచి డైరెక్టర్ ఆయన, అంతకుముందు మిస్టర్ పోల్చెట్టి తీసాడు ఆయన. సో ఆయన మీద నమ్మకంతో ఆడియన్స్ అయితే కామన్ ఆడియన్స్ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఫ్యాన్స్కి ఏముంది అంటే, ఒక్క రామ్ ఫ్యాన్సే కాదు, ర్యాపో ఫ్యాన్సే కాదు, మొత్తం టాలీవుడ్ హీరోలు కానీ కాలీవుడ్ హీరోలు కానీ ఇండియాలో ఏ హీరోలకు అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడదగిన సినిమా అనమాట. ఎందుకంటే అసలు ఏంటి మనకి మనం అభిమానించే హీరోకి ఏంటి, వాళ్ళని ఎందుకు అంత ఇష్టపడతామంటే దానికి ఒక ఆన్సర్ అయితే చెప్పలేదు, కానీ ఒక మంచి బాండింగ్ని అయితే చూపించారు. అసలు ఇక ఒక హీరో కోసం ఒక అభిమాని ఎంతవరకు వెళ్తాడు, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తాడు, సో అది సాధ్యపడుతుందా రియాలిటీలో అని సినిమా చూస్తే అర్థమవుతుంది. సో అలా ఒకవేళ జరిగి ఉండొచ్చు నిజంగా ఏదన్నా ఊళ్ళో, ఆ స్టోరీలు అయితే బయటకు రావు, కానీ మరి ఈ సినిమాతో ఒక మంచి స్టోరీ అయితే చూపించారు మా డైరెక్టర్ గారు. సో ఇక మ్యూజిక్ అయితే మంచి రిఫ్రెష్మెంట్ భయ. సినిమాలో పాటలు ఆడియోలో పెద్దగా బాగాలేదన్నారు, కానీ స్క్రీన్ పైన చూస్తుంటే చాలా కూల్గా అనిపించింది సినిమా అంతా కూడా. ఎక్కడా నెగిటివిటీ లేకుండా, భారీ వైలెన్స్ లేకుండా చాలా కామ్ అండ్ కూల్గా వెళ్ళిపోయింది సినిమా అంతా.
యా బాగుంది. భాగ్యశ్రీ అసలు సినిమా అంతా హీరోయిన్ కోసమే చేస్తాడు హీరో ఇదంతా. సో ఇంకా ఓవరాల్గా మ్యూజిక్ కానీ అంతా డైరెక్షన్ కానీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ అంతా బాగుంది.